నమస్తే, వెల్కమ్ టు డైలీ ఫోకస్. ని కుమార్ దామెరా. కాళేశ్వరంలో జరిగింది గోరంత డ్యామేజే, కానీ ఈ కుతంత్రాల కాంగ్రెస్ ప్రభుత్వం దానిని కొండంత చేసి చూపిస్తోంది. 1.5 కిలోమీటర్ల బరాజ్లో 50 మీటర్లు కుంగితే మొత్తం కాళేశ్వరమే కూలిపోతుందన్నట్లు కలరింగిస్తున్నారు. కాంగ్రెస్ చేస్తున్న అతి ప్రచారాన్ని బీఆర్ఎస్ బట్టబయలు చేసింది. చెలో మేడిగడ్డ అన్నారం సందర్శనతో రాష్ట్ర ప్రజలకు అసలు నిజాలు చూపించింది. ప్రపంచమే మెచ్చిన కాళేశ్వరాన్ని నిరుపయోగంగా మార్చే కుట్రలను పటాపంచలు చేసింది. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో పండగలా మారిన వ్యవసాయాన్ని మళ్లీ దండగలా మార్చే కాంగ్రెస్ పన్నాగాలను ప్రజలకు వివరించింది. కాళేశ్వరం ప్రాజెక్టు యొక్క సమగ్ర స్వరూపాన్ని మా పార్టీ తరపున ప్రజలకు, అదేవిధంగా రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికి అర్థమయ్యే విధంగా ఆవిష్కరించే క్రమంలో ఇది మొదటి అడుగు మాత్రమే. ఇవాళ ఒక్కసారి ఆలోచిస్తే ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులో ఒక్క మేడిగడ్డ బరాజులో 1.6 కిలోమీటర్ల పొడవున్న బరాజులో 50 మీటర్ల పరిధిలో 85 పిల్లర్లుండే మేడిగడ్డ బ్యారేజీలో 3 పిల్లర్ల దగ్గర సమస్య వస్తే మొత్తం కాళేశ్వరమే వేస్ట్ అయిపోయింది, 1,00,000 కోట్లు వేస్ట్ అయింది అనే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఒక దుర్మార్గమైన ప్రచారం చేస్తున్నదో దాన్ని తిప్పికొట్టడంతో పాటుగా రాష్ట్ర ప్రజల పక్షాన ప్రధాన ప్రతిపక్షంగా మేమందరం కూడా కేసీఆర్ గారి ఆదేశం మేరకు ఇక్కడికి వచ్చినాం. ఎందుకంటే రాబోయే రోజుల్లో పంటలు ఎండకూడదు అంటే కామధేనువు లాంటి కాళేశ్వరాన్ని పూర్తి స్థాయిలో అక్కడ మరమ్మతులు చేసి వెంటనే నీళ్లను లిఫ్ట్ చేసే అవకాశం ఉన్నప్పటికీ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా జాప్యం చేస్తున్నది. మేడిగడ్డ వద్ద దెబ్బతిన్న పిల్లర్కు వెంటనే మరమ్మతు చేస్తే తిరిగి వాడుకునేందుకు అవకాశం ఉంటుందని తెలిపారు ఇంజనీరింగ్ నిపుణులు దామోదర్ రెడ్డి. పిల్లర్ కింద భాగంలో ఇసుక కొట్టుకుపోకుండా టెక్నాలజీ వాడి పునరుద్ధరణ చర్యలు చేపట్టవచ్చని సూచించారు. కాళేశ్వరంపై కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అతి ప్రచారాన్ని తప్పుబట్టారు. ఏమాత్రం ఉపయోగపడాలన్నా రాష్ట్రానికి ఉపయోగపడాలన్నా రెస్టోర్ చేయాలి. ఈవెన్ మినిమం డ్రాడౌన్ మెయింటైన్ చేస్తే ఎటువంటి హాని జరగదు. దాని నుంచి మనం పంపులన్నీ నడిపించుకోవచ్చు. ఆల్ బ్యారేజెస్ కి మినిమం డ్రాడౌన్ లెవెల్, నాట్ యాజ్ ఎ రిజర్వాయర్ బట్ యాజ్ ఎ బ్యారేజ్. కాళేశ్వరంపై కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రలు చేస్తుందంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. పగ ఉంటే రాజకీయంగా తమపై తీసుకోవాలని, రైతులు రాష్ట్రంపై తీర్చుకోవద్దంటూ కాంగ్రెస్ను హెచ్చరించారు. గతంలో ఎన్నడూ ప్రాజెక్టులో ఇబ్బందులు తలెత్తలేదన్నట్లు కాంగ్రెస్ నేతలు మాట్లాడుతున్నారని విమర్శించారు. నాగార్జున సాగర్, శ్రీశైలంలోనూ లీకేజీలు వచ్చాయని, కానీ వాటిపై తామెప్పుడు రాజకీయం చేయలేదన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టే నిష్ఫలమైందని, దీని ద్వారా 1,00,000 కోట్ల రూపాయలు కొట్టుకుపోయాయని దుష్ప్రచారం చేయడం వాళ్ళ దివారుకోరు రాజకీయానికి నిదర్శనమన్నారు. వరదలు వచ్చేలోగా మేడిగడ్డలో దిద్దుబాటు చర్యలు చేపట్టి దాన్ని సురక్షితమైన స్థితికి తేవాలన్నారు. మేడిగడ్డ విషయంలో బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాజకీయంగా వైరం ఉంటే తీర్చుకోండి, కానీ దాన్ని రిపేర్ చేసే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నట్టు రిపేర్ చేయండి. వచ్చే వానాకాలంలోగా ఈ మేడిగడ్డ బ్యారాజ్ను కూడా మరమ్మతులు చేసి పునరుద్ధరించి దిద్దుబాటు చర్యలు తీసుకొని అవసరమైతే బాధ్యుల మీద చర్యలు, యాక్షన్ కూడా తీసుకొని రైతులకు మాత్రం న్యాయం చేయండి. నీళ్లు ఇప్పటికే నీళ్లు లేక పంటలు ఎండిపోయే పరిస్థితి కరీంనగర్ లో వచ్చింది, ఇతర జిల్లాల్లో వస్తా ఉన్నది. తప్పకుండా మీరు నీళ్లు కనుక లిఫ్ట్ చేస్తే లాభం జరుగుతుంది. ఆ పని చేయాలని విజ్ఞప్తి. అదేవిధంగా అధికారులతో, నిపుణులతో కమిటీ వేయండి, రిపోర్ట్ తీసుకోండి. సత్వరమే దిద్దుబాటు చర్యలు చేపట్టి అదేదో ఎప్పుడూ జరగదన్నట్టు మాట్లాడడం కరెక్ట్ కాదు. అడెం ప్రాజెక్ట్ ఇదివరకు మీరు కాంగ్రెస్ గవర్నమెంట్ లో ఉన్నప్పుడు కట్టినారు, 2 సార్లు కొట్టుకొని పోయింది. గుండ్లవాగు 2 సార్లు కొట్టుకుపోయింది. ఎన్నో ప్రాజెక్టులు 1-2 గదులు చెప్తే సాగర్ లో లీకేజీలు వచ్చినాయి, శ్రీశైలంలో వచ్చినాయి, కానీ మేమన్నాడు రాజకీయంగా మాట్లాడలేదు. కానీ ఈ రోజు ప్రభుత్వానికి కోరేది నిపుణుల సలహాలు తీసుకోండి, పునరుద్ధరించండి, రాజకీయం బంద్ చేయండి. మీరు అధికారంలో ఉన్నారు, దయచేసి దిద్దుబాటు చర్యలు తీసుకొని సత్వరమే రిపేర్ చేయాలని విజ్ఞప్తి. మేడిగడ్డ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కావాలనే బీఆర్ఎస్పై బురద జల్లుతోందని మాజీ మంత్రి కడియం శ్రీహరి మండిపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్టులో మేడిగడ్డ ఒక భాగం మాత్రమేనని, కానీ దాని పేరుతో లేనిపోని దుష్ప్రచారాలు చేయడం సరికాదన్నారు. మేడిగడ్డపై వాస్తవాలు ప్రజలకు చేరొద్దని కాంగ్రెస్ నీచ రాజకీయాలు చేస్తోందన్నారు. కాళేశ్వరం నిర్మాణం తర్వాత వరుసగా 2 పంటలకు రైతులకు కావలసిన నీళ్లను సమృద్ధిగా బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిందన్నారు. వచ్చే వర్షాకాలంలో మేడిగడ్డ బరాజ్కు ఏదైనా డ్యామేజీ జరిగితే దాని పూర్తి బాధ్యత ప్రభుత్వానిదేనని కడియం శ్రీహరి హెచ్చరించారు. దాన్ని ఒక అవకాశంగా తీసుకొని
దాన్ని ఒక ఆసరగా తీసుకొని భారత రాష్ట్ర సమితి పైన గత ప్రభుత్వం పైన తీవ్రమైన స్థాయిలో రాజకీయ దాడి చేసే ప్రయత్నం చేస్తున్నది. మేడిగడ్డ బరాజు సంబంధించిన పిల్లలు కుంగిపోతే మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టే పనికి రాకుండా పోయింది. రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసిన 93,000 కోట్ల రూపాయలు గోదావరి పాలైనవి. ఇంకా ఆ ప్రాజెక్టు ఉపయోగపడే అవకాశమే లేదు అన్నట్టుగా మాట్లాడుతున్నారు. అంతేకాకుండా స్వయంగా ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ఒక ప్రతినిధి బృందం మేడిగడ్డకు వచ్చి మేడిగడ్డను పరిశీలించి గోరంతలు కొండంతలు చేసి రాష్ట్ర ప్రజలకు ఏదో జరిగిపోయింది అని తప్పుడు సమాచారం ఇచ్చే ప్రయత్నం చేస్తున్నది. కాళేశ్వరం ప్రాజెక్టులో మేడిగడ్డ ఒక భాగం మాత్రమే. మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టులో ఉన్న అన్ని కాంపోనెంట్స్ కూడా పటిష్టంగా ఉన్నాయి. అవన్నీ కూడా రాష్ట్రానికి రైతాంగానికి ఉపయోగపడే విధంగా ఉన్నాయి. తప్పుడు ప్రచారం కాంగ్రెస్ పార్టీ చేస్తున్నది, ప్రభుత్వం చేస్తున్నది. దీన్ని వాస్తవాలు ఏంటో ప్రజలకు వివరించి చెప్పాలన్నప్పుడు మేడిగడ్డకు బీఆర్ఎస్ పార్టీ ప్రతినిధి బృందం రావడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ ఎంత భయపడుతున్నదో ఒక విషయం ద్వారా అర్థమవుతున్నది. భారత రాష్ట్ర సమితి మేడిగడ్డ బ్యారేజ్ పర్యటన పెట్టుకుంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పాలమూరు ప్రాజెక్టు యాత్ర పెట్టుకున్నారు. అంతేకాకుండా కాగ్ నివేదిక పైన రౌండ్ టేబుల్ సమావేశం పెట్టుకున్నారు. ఎందుకంటే మన పర్యటనకు సంబంధించిన విషయాలు, మేడిగడ్డ బ్యారేజ్కి సంబంధించిన వాస్తవాలు ప్రజలకు చేరొద్దు, న్యూస్ వాల్యూ రావద్దు, స్పేస్ పత్రికలలో కానీ ఛానల్స్లో కానీ స్పేస్ మనం ఆక్యుపై చేయాలనే ఒక ఆలోచనతో వాళ్ళు పాలమూరు పర్యటన పెట్టుకున్నారు. అదేవిధంగా కాగు పైన రౌండ్ టేబుల్ సమావేశం పెట్టారు. నేను అడుగుతున్న రాష్ట్ర ప్రభుత్వాన్ని, మేము వాస్తవాలు చెప్పడానికి బయలుదేరినప్పుడే పోటీ యాత్రలు మీరు ఎందుకు పెడుతున్నారో ప్రజలకు వివరించి చెప్పాలని చెప్పి నేను కోరుతున్నా. ఆయన నల్గొండ యాత్ర పెట్టుకున్నప్పుడు మీరు మేడిగడ్డ పర్యటన పెట్టుకున్నారు. మేడిగడ్డ పర్యటన పెట్టుకుంటే మీరు పాలమూరు పర్యటన పెట్టుకున్నారు. అంటే ఏదో తప్పుడు సమాచారాన్ని ప్రజలకిచ్చే ప్రయత్నం మీరు చేస్తున్నారు. మా పర్యటన ద్వారా వాస్తవాలు తెలుస్తాయనే భయంతోనే మీరు కౌంటర్ యాత్రలు చేస్తున్నట్టుగా కనిపిస్తున్నది తప్ప మరొకటి కాదు అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ బ్యారేజ్ను త్వరితగతిన పూర్తి స్థాయిలో దాన్ని రిపేర్ చేసి రెనోవేట్ చేసి రీస్టోర్ చేసినట్లయితే నీటి నిల్వ చేసుకోవచ్చు, తిరిగి రైతాంగానికి సాగునీరు అందించవచ్చు అనేదే మా అభిప్రాయం. కాళేశ్వరం అంటే కేవలం మేడిగడ్డ ప్రాజెక్టు మాత్రమే కాదన్నారు బీఆర్ఎస్ సీనియర్ నేత ఎమ్మెల్యే కడియం శ్రీహరి. కాళేశ్వరం అంటే 3 బ్యారేజీలు, 15 రిజర్వాయర్లు, 19 సబ్స్టేషన్లు, 21 పంపు హౌసులు, 203 కిలోమీటర్ల సొరంగ మార్గాలు, 1531 కిలోమీటర్ల గ్రావిటీ కెనాల్స్, 98 కిలోమీటర్ల ప్రెజర్ మెయిన్స్, 141 టీఎంసీల స్టోరేజీ కెపాసిటీతో పాటు 240 టీఎంసీల నీటిని వినియోగంలోకి తేవడమే అన్నారు. దాదాపు 530 మీటర్ల ఎత్తుకు నీటిని లిఫ్ట్ చేసి లక్షలాది ఎకరాలకు సాగునీరు అందించామన్నారు. సంఘం ఏ రకమైన నివేదిక మనకిచ్చింది, అందులో ప్రధానంగా తుమ్మిడిహట్టు వద్ద ప్రతిపాదించిన ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు వల్ల మహారాష్ట్రలో 3,786 ఎకరాల భూమి ముంపుకు గురవుతుందని మహారాష్ట్ర ప్రభుత్వం అభ్యంతరాలు వ్యక్తం చేయడం జరిగింది. అదొక సవాల్ మనకు. తుమ్మిడిహట్టు వద్ద నీటి లభ్యతపై సెంట్రల్ వాటర్ కమిషన్ హైడ్రాలజీ విభాగం వారు కట్టిన లెక్కల ప్రకారము మీ ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్ట్ అవసరాలకు తగినన్ని నికర జలాలు లేవు అని, కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఆల్టర్నేటివ్ సైట్ను మీరు ప్రత్యామ్నాయాన్ని ఎంచుకోమని చెప్పి కేంద్ర జలవనరుల సంఘం చెప్పింది. అంతేకాకుండా ఇంత పెద్ద ఎత్తున 16 లక్షల ఎకరాలకు నీరిచ్చే క్రమంలో మీకు వాటర్ స్టోరేజ్కి సంబంధించిన జలాశయాలు లేవు, జలాశయాల సామర్థ్యం తగినంతగా లేదని, కాబట్టి ప్రాజెక్ట్ అవసరాలకు తగినంతగా జలాశయాల సామర్థ్యాన్ని పెంచుకోవాలని కూడా కొత్త జలాశయాలు నిర్మించాలని చెప్పి కూడా మనకు సెంట్రల్ వాటర్ కమిషన్ రికమెండ్ చేయడం జరిగింది.
ప్రత్యామ్నాయ స్థల ఎంపిక కోసం కేంద్ర ప్రభుత్వ సంస్థ వ్యాప్కాస్ అని ఒక గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆర్గనైజేషన్ ఉంటుంది. జనరల్గా సర్వే, ఇన్వెస్టిగేషన్, వాటర్ అవైలబిలిటీ, హైడ్రాలజీ అన్నీ కూడా వ్యాప్కాసే చేస్తుంది. అయితే ఆ వ్యాప్కాస్ సంస్థకు మనము ప్రత్యామ్నాయ స్థలము వ్యాప్కాస్ సంస్థకు మనం జాబ్ ఇవ్వడం జరిగింది. ఈ వర్క్ను అసైన్ చేయడం జరిగింది. వర్క్ను అసైన్ చేసిన తర్వాత వాళ్ళు ఈ మొత్తం సర్వే చేసి వాళ్ళకు రిపోర్ట్ ఇచ్చారు. నెక్స్ట్, సెంట్రల్ వాటర్ కమిషన్ ఇచ్చిన లేఖ ఇంతకుముందు నేను మీకు చెప్పాను. ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్ట్ అవసరాలకు తగినంత నీటి లభ్యత లేదు, తుమ్మిడి అట్టి వద్ద లేదు అని మనకు ఫిబ్రవరి 2015 కేంద్ర జలవనరుల సంఘం చెప్పింది. ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్ట్ అవసరాలకు తగినంత నీటి లభ్యత తుమ్మిడి అట్టి వద్ద లేదు, భవిష్యత్తులో సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది కాబట్టి నీటి లభ్యత విషయంలో సమీక్ష జరపాలని చెప్పి మార్చి 2015లో మనకు చాలా స్పష్టంగా సెంట్రల్ వాటర్ కమిషన్ నుంచి మన గవర్నమెంట్కు లేఖ వచ్చింది. ఇవన్నీ పరిశీలనలోకి తీసుకొనే సెంట్రల్ వాటర్ కమిషన్ ఇచ్చిన నివేదికలను, తుమ్మిడి అట్టి దగ్గర నీటి లభ్యతను, మహారాష్ట్ర ప్రభుత్వంతోనే ఉన్న వివాదాలను, చేప్రాల్ అభయారణ్యం యొక్క పరిస్థితిని, వీటన్నిటిని దృష్టిలో పెట్టుకునే మనము కాళేశ్వరం ప్రాజెక్ట్, తుమ్మిడి హట్టుకు బదులుగా కాళేశ్వరం ప్రాజెక్టును రీడిజైన్ చేసుకొని ఈ బ్యారేజెస్ నిర్మాణం చేసుకోవడం జరిగింది. కేంద్ర జల సంఘం ఇచ్చిన సూచనలు, జలాశయాల సామర్థ్యాన్ని పెంచుకోవాలి, కొత్త జలాశయాలు నిర్మించుకోవాలని చెప్పి వాళ్ళు చాలా స్పష్టంగా మనకు లెటర్ రాశారు. మహారాష్ట్ర సీఎం, ఇంతకుముందు నేను చెప్పినట్టు మహారాష్ట్ర సీఎం పృథ్వీరాజ్ చవాన్ ఒక లేఖ రాస్తూ ఆ లేఖలో ఒక మాట చాలా స్పష్టంగా చెప్పాడు. ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టు వల్ల 125 మీటర్ల ఎఫ్ఆర్ వల్ల గచ్చిరోలి, చంద్రాపూర్ జిల్లాలో 22 గ్రామాలకు చెందిన 2099 హెక్టార్ల భూమి ముంపుకు గురవుతున్నది. ఈ ప్రాజెక్టు విషయంలో ఏపీ ప్రభుత్వం ఏకపక్ష ప్రణాళికల వల్ల చేస్తున్న ఖర్చు ఫలితము లేని వ్యయంగా మారబోతున్నది. అంటే ఇండైరెక్ట్గా వాళ్ళు మనలా హెచ్చరిక చేశారు. మీరు ఒకవేళ కట్టుకున్నా అది ఫలితం లేని ఇన్వెస్ట్మెంట్ అవుతుంది, జాగ్రత్త అన్నట్టుగా వాళ్ళు మనకు హెచ్చరిక చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహారాష్ట్ర అభ్యంతరాలను పరిగణలోకి తీసుకోవాలని అప్పటి మహారాష్ట్ర ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి రాసిన లేఖ, ఈ లేఖను కూడా ఇక్కడ మనం పొందుపరచడం జరిగింది. తర్వాత సీఎం కిరణ్ కుమార్ రెడ్డి గారు కూడా ఒక లేఖ రాశారు. ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టు విషయంలో మహారాష్ట్ర లేవనెత్తిన అభ్యంతరాలను పరిగణలోకి తీసుకొని అంతర్రాష్ట్ర ఒప్పందాలకు అనుగుణంగానే ముందుకు వెళ్తామని హామీ ఇస్తూ అప్పటి సీఎం కిరణ్ కుమార్ రెడ్డి మహారాష్ట్ర సీఎంకు రిప్లై ఇవ్వడం జరిగింది, మరొక లేఖ రాయడం జరిగింది. కాళేశ్వరంపై కాంగ్రెస్ చేస్తున్న రాజకీయంపై మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు నిప్పులు చెరిగారు. రాష్ట్ర రైతుల ప్రయోజనాల కన్నా రాజకీయ కక్ష సాధింపే ముఖ్యమన్నట్లు రేవంత్ సర్కారు వ్యవహరిస్తుందని మండిపడ్డారు. పార్లమెంటు ఎన్నికల్లో వచ్చే 4 సీట్ల కోసం ఆరాట పడడమే తప్ప రైతులకు నీళ్లు ఇస్తామన్న సోయి లేదంటూ విమర్శలు గుప్పించారు. కుంగిన పిల్లలను రిపేర్లు చేయించాలన్న ఇంగిత జ్ఞానం లేకుండా రేవంత్ సర్కారు వ్యవహరిస్తుందని మండిపడ్డారు. రైతుల పక్షాన, ప్రజల పక్షాన పనిచేయాలి కానీ ఎంతసేపు ప్రతిపక్షం మీద బురద జల్లాలి, గత ప్రభుత్వం మీద బురద జల్లాలనేటువంటి చిల్లర ప్రయత్నాలు మానుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. అంటే పార్లమెంట్ ఎన్నికల్లో ఓ 4 సీట్లు ఎక్కువ పొందాలి, గత ప్రభుత్వాన్ని బదనాం చేయాలనేటువంటి ఒక దుగ్ధ తప్ప ఈ ప్రభుత్వంలో ఇంకోటి కనబడతలేదు. కాంగ్రెస్ పార్టీ వ్యవహారం చూస్తూ ఉంటే రాష్ట్ర ప్రయోజనాలు, రైతు ప్రయోజనాల కంటే కూడా రాజకీయ ప్రయోజనాలకు వాళ్ళు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నట్టు కూడా ఇవాళ కనబడతా ఉంది. అదేవిధంగా గోబల్స్ ఆనాడు ఇప్పుడు ఒక రాజకీయ పార్టీ ఎన్నికలప్పుడు ఏదైనా మాట్లాడిందంటే కొంత అర్థం చేసుకోవచ్చు, కానీ ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత కూడా గోబల్స్ ప్రచారం చేస్తూ కాలాన్ని వెల్లదీస్తున్నటువంటి ప్రభుత్వం బహుశా ఈ దేశంలో ఎవరిదన్నా ఉందంటే అదొక రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అని చెప్పి మాత్రం చెప్పక తప్పదు. నాకున్న అనుభవంలో ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు ఇట్లా గోబల్స్ ప్రచారం చేస్తూ పబ్బం గడిపినటువంటి ప్రభుత్వం బహుశా అది ఆ ఘనత ఈ ప్రభుత్వానికి మాత్రమే దక్కుతుందని చెప్పి నేను మనవి చేస్తూ ఉన్నా. 100 కాంపోనెంట్లలో మేడిగడ్డ ఒక కాంపోనెంట్. ఆ మేడిగడ్డలో 86 పియర్స్లో 2-3 పియర్స్ దెబ్బతిన్నాయి. 100 కాంపోనెంట్లలో మేడిగడ్డ ఒకటి, మేడిగడ్డలోని 86 పియర్స్లలో 2-3 పియర్స్లు దెబ్బతింటే
మొత్తం కాళేశ్వరమే దెబ్బతిన్నదనేటువంటి ఒక గోబల్స్ ప్రచారాన్ని మీరు చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇప్పుడు వర్షాకాలం వచ్చేలోపు పునరుద్ధరణపై దృష్టి పెట్టండి, రైతులకు మళ్ళీ నీళ్ళు ఎట్లా ఇవ్వాలనో ప్రయత్నం చేయండి. ఆ రకంగా ముందుకు పోవాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది. అన్నారం బ్యారేజు దాదాపు ఇంటాక్ట్గా ఉంది, సుందిల్లా అన్నారం. మనం కొద్దిపాటి ఏదైనా మరమ్మతులు కానీ కొంత గ్రౌటింగ్ కానీ ఏదైనా మినిమం రిపేర్స్లోనే అన్నారంను ఈ వర్షాకాలంలోపే దాన్ని పూర్తి చేసుకోగలిగితే వచ్చే వర్షాకాలానికి అన్నారం నుంచి మనం కాళేశ్వరం ఆయకట్టు కొంతవరకు మీట్ అయ్యే అవకాశం ఉంటుంది. మేడిగడ్డ లోపంతో మొత్తం కాళేశ్వరాన్ని కూల్చాలని కాంగ్రెస్ ప్రయత్నిస్తుందంటూ ఎమ్మెల్యే హరీష్ రావు మండిపడ్డారు. కేసీఆర్ ఆనపాలు లేకుండా చేస్తామని అసెంబ్లీలో సీఎం రేవంత్ ప్రకటించడాన్ని చూస్తుంటే ఈ అనుమానాలు రెట్టింపు చేస్తుందన్నారు. గతంలో పీసీసీ చీఫ్గా సీఎం రేవంత్ రెడ్డి ప్రగతి భవన్ను బాంబుతో పేల్చేస్తామని పనికి మాలిన కామెంట్స్ చేశారంటూ మండిపడ్డారు. బీఆర్ఎస్ను రాజకీయంగా పడగొట్టేందుకు కాళేశ్వరాన్ని పడగొడితే సరిపోతుందనే దుర్బుద్ధితో కాంగ్రెస్ నేతలు ఉన్నట్లు హరీష్ రావు ఆరోపించారు. బీఆర్ఎస్ను పడగొట్టాలంటే ఈ కాళేశ్వరంను పడగొట్టాలనేటువంటి ఒక కుటిల ప్రయత్నం రేవంత్ రెడ్డి గారిలో కనబడతా ఉంది. ఇక్కడ రేవంత్ రెడ్డి గారి 2 మాటలు గుర్తు చేయాల్సిన అవసరం కూడా ఉంది. ఆయన గతంలో ప్రగతి భవన్ను బాంబులు పెట్టి పేల్చేయాలని కూడా మాట్లాడినాడు. అసెంబ్లీలో ఏమన్నాడు, కేసీఆర్ గారి ఆనవాళ్ళు లేకుండా చేస్తాను కూడా అసెంబ్లీలోనే ఒక ముఖ్యమంత్రిగా ఆయన మాట్లాడినాడు. అటువంటి వ్యక్తి దేనికైనా ఒడిగొట్టాడనేటువంటి అనుమానాలు కలుగుతూ ఉన్నాయి. కేసీఆర్ గారి ఆనవాళ్ళు లేకుండా చేస్తా అన్నటువంటి ముఖ్యమంత్రి గారు రేపు కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది కేసీఆర్ కట్టినటువంటి ఒక ఇంజనీరింగ్ మార్వల్. ఇవాళ తెలంగాణకు లైఫ్ లైన్. తెలంగాణ వచ్చిన తర్వాత ఆయన ఎంతో దూరదృష్టితో రేపటి హైదరాబాద్ అవసరాలను, తెలంగాణ సాగునీటి, తాగునీటి, పారిశ్రామిక అవసరాలను దృష్టిలో పెట్టుకొని మరి ఒక 100 ఏళ్లకు దూరపు చూపుతోని ఇవాళ కేసీఆర్ గారు కాళేశ్వరాన్ని నిర్మించారు. కానీ ఆయన ఏంటంటే దీంతో ఆయనకు మంచి పేరు వచ్చింది, ఆయన ఆనవాళ్ళు లేకుండా చేయాలనేటువంటి కుట్రలు చేస్తున్నారనేటువంటి అనుమానాలు ఇవాళ రాష్ట్ర ప్రజల్లో కలుగుతూ ఉన్నాయి. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న చరిత్ర రేవంత్ రెడ్డి గారికి లేదు. ఎలాగూ ఉద్యమంలో మీరు పాల్గొన్న చరిత్ర లేదు. కనీసం పరిపాలనలోనైనా నిజాయితీగా చేయండి. ఇవాళ తెలంగాణ ఉద్యమ ప్రతిరూపం కాళేశ్వరం ప్రాజెక్ట్. తెలంగాణ ఉద్యమం పుట్టింది నీళ్ళలో పుట్టింది. ఇలాంటి నీళ్ళలో నుంచి వచ్చి ఉద్యమంలో నుంచి వచ్చిన ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నిర్మించిన ఈ కాళేశ్వరంను రిస్టోర్ చేయడం ద్వారానైనా మీ నిజాయితీ నిరూపించుకోవాలని ఇవాళ రేవంత్ రెడ్డి గారిని నేను కోరుతా ఉన్నా. కాళేశ్వరం ప్రాజెక్టును కాపాడుకోవాలన్నారు సాగునీటి రంగ నిపుణులు వి ప్రకాష్. తెలంగాణ ప్రజలను మరోసారి మోసం చేసేందుకు రేవంత్ కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. కేసీఆర్ ముందు చూపుతో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించి 1000 ఎకరాలకు సాగునీటిని అందిస్తే దానిపై కాంగ్రెస్ సర్కారు కుట్రలు చేస్తుందని ఫైర్ అయ్యారు. అసలు రేవంత్ రెడ్డికి మేడిగడ్డ బరాజ్ను రిపేర్ చేసే ఉద్దేశమే లేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. మేడిగడ్డలో పత్రికల్లో ఏం రాయాలి? మేడిగడ్డలో బీఆర్ఎస్ నాయకులంతా వచ్చి, ఇంజనీర్లంతా వచ్చి ఏం చూశారు? ఒక్కటే మేము చూసాం, ఈ ప్రభుత్వం వచ్చిన 80 రోజులు దాటినా కూడా మేడిగడ్డ బ్యారేజ్ దగ్గర అక్టోబర్ 21 నాడు ఏదైతే ఉందో ఇవాల్టికి కూడా అదే ఉంది. మీరు కూడా చూశారు విలేకరులంతా. పియర్స్ దగ్గర తట్టేడు మన్ను తీయలేదు. పియర్స్ కింద కదా డ్యామేజ్ అయింది. అంటే దాని అర్థమైంది, ఇప్పటి వరకు ఒక్క ఎక్స్పర్ట్ కూడా నదిలో దిగలేదు, కారణాలు తెలుసుకోలేదు, దాన్ని రిపేర్ చేయాలనే ఉద్దేశమే లేదు ముఖ్యమంత్రికి అని చెప్పడానికి ఇవాళ మేడిగడ్డ సాక్ష్యంగా నిలుస్తున్నది. మేము ఇక్కడ వచ్చినాక మాకు పూర్తిగా అర్థమైంది, ఈ రేవంత్ రెడ్డి అనే ముఖ్యమంత్రి ఎన్నడూ నీళ్ల కోసం తనలాడినోడు కాదు, ప్రజల కోసం ఆలోచించినోడు కాదు, అమరవీరులకు పిడికెడు పూలు తల్లి నివాళులు అర్పించినోడు కాదు, జై తెలంగాణ అన్నోడు కాదు, జై తెలంగాణ అన్న వాళ్ళ మీద రైఫిల్ ఎక్కువ పెట్టినవాడు. కాబట్టి ఆయన రాజకీయంగా 1 కోటి మందితోనే ఆటలు ఆడుకోవాలనుకుంటున్నాడు. ఇవాళ 20 జిల్లాలకు కాళేశ్వరం దిక్కు అయితే మొత్తం కాళేశ్వరంకు మేడిగడ్డ దిక్కు. ఆ మేడిగడ్డ బ్యారేజ్ కనుక కొట్టుకుపోయినట్టయితే 20 జిల్లాలల్లో 1 కోటి మందికి దాహార్తి కానీ సాగునీటి అవసరాలు కానీ తీరవు. చరిత్ర ఎప్పటికీ కూడా ఈ సీఎంను కానీ ఇప్పుడున్న ప్రభుత్వాన్ని క్షమించవు. మేడిగడ్డ బరాజ్కు ఎలాంటి డ్యామేజీ జరగలేదని ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి తెలిపారు. మేడిగడ్డ బరాజు మొదటి పిల్లర్ నుంచి చివరి పిల్లర్ వరకు కారులో ప్రయాణించి డ్యామ్ సేఫ్టీని క్షుణ్ణంగా వివరించారు. కాంగ్రెస్ చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని ప్రజలకు వివరించారు. కుంగిన 3 పిల్లర్లకు మరమ్మతులు చేయాల్సింది పోయి బరాజు మొత్తం కూలిపోతుందన్నట్లుగా
కాంగ్రెస్ నేతలు చెప్పడాన్ని తప్పుబట్టారు. ప్రజలు, రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ప్రశాంత్ రెడ్డి వెల్లడించారు. ప్రభుత్వము, మంత్రులు, ముఖ్యమంత్రి గారు వీళ్ళందరూ కూడా ఇగో మేడిగడ్డ బ్యారేజ్ కొట్టుకుపోయింది, 1,00,000 కోట్లు వేస్ట్ అయినాయి అని చెప్పి అడ్డగోలు అబద్ధ ప్రచారాలు చేస్తున్నారు. ఇక ఇప్పుడు రైట్ నౌ నేను మేడిగడ్డ బ్యారేజ్ మీదనే ఉన్నా. నేను నా వెహికల్లో మంచిగా బ్రహ్మాండంగా 100 స్పీడ్ తోటి మంచి స్పీడ్ తోటి పోతా ఉన్నా. బ్రహ్మాండంగా అన్ని వెహికల్స్ అన్ని కూడా పోతున్నాయి మేడిగడ్డ బ్యారేజ్ పైన. అక్షరాల బ్యారేజ్ మీదనే ఉన్నాం ఇప్పుడు మేము. మరి బ్యారేజ్ ఎక్కడ కొట్టుకుపోయింది, ఎట్లా కొట్టుకుపోయింది, మరి ఇవన్నీ కూడా ఇంత అబద్ధ ప్రచారాలు సాక్షాత్తు ముఖ్యమంత్రి, మంత్రులు చేయడం ఎంత మట్టుకు భావ్యమో దయచేసి ప్రజలు, రైతన్నలు గమనించాలని చెప్పి నేను కోరుతాను. ఇక వందలాది మంది మా బీఆర్ఎస్ సైనికులు వచ్చి మేడిగడ్డ బ్యారేజ్ మీదనే ఉన్నారు. మరి ఎక్కడ కొట్టుకుపోయింది ఏమన్నట్టు ఇది మాట్లాడితే? ఈ మేడిగడ్డ బ్యారేజ్ కూడా ఉన్నదెంత? ఈ మొత్తం 85,000 కోట్ల రూపాయల ఖర్చులో, కాళేశ్వరం ఖర్చులో ఈ మేడిగడ్డ బ్యారేజ్ ఉన్నది దాదాపు 4,000 కోట్ల రూపాయల బ్యారేజ్. ఇది ఈ బ్యారేజ్ కొట్టుకుపోయింది. ఈ బ్యారేజ్ కొట్టుకుపోవడం వల్ల కాళేశ్వరం అంతా కొట్టుకుపోయింది అన్న మాట మాట్లాడుతున్నారు. నేను అందరికి ప్రజలకు మనవి చేసేది ఒకటే, ఈ బ్యారేజ్ కొట్టుకుపోలేదు, కాళేశ్వరం కూడా ఏం జరగలేదు. ఇగో ఈ బ్యారేజ్ మీద, ఈ మేడిగడ్డ బ్యారేజ్ మీద సాక్షాత్తు ఇక మేము పోతా ఉన్నాం. ఇప్పుడు బ్రహ్మాండంగా నా కారు పోతా ఉన్నది. ఇక 100 మంది, 1000 మంది మా బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు కూడా నడుస్తూ ఉన్నారు. కాబట్టి ఇవి డైలీ ఫోకస్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి టీ న్యూస్.